జరగని పనని తెలిసినా కాలాన్ని వెనక్కి తిప్పే ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని మనలో చాలామంది ఒక్కసారైనా అనుకుని ఉంటాం కదా. కొన్ని పరిచయాలు ఆనందాలు మిగులుస్తాయి, మరికొన్ని పరిచయాలు జ్ఞాపకాలు మిగిలిస్తాయి, ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురు చూపులు మిగులుస్తాయి. అరుదైన పరిచయాలు మాత్రమే నీతో కలిసి నడుస్తాయి. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. నాకు తెలుసు అనుకోవడం పర్వాలేదు, అంతా నాకే తెలుసు అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనకి తెలియని విషయాలంటూ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని మరచిపోకునేస్తాం. కొన్ని బంధాలంతే, చెప్పుకోనివు, తప్పుకోనివు, తెంచుకోనివు, పంచుకోనివు. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. డబ్బుల కన్నా విలువైనది మనశ్శాంతి. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ మనకి అప్పుగా కూడా ఇవ్వలేరు. కొమ్మల్లో కూర్చున్న కోకిల కనపడదు, కానీ దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. నేను అద్దం లాంటి దాన్ని. మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తా, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తా. తప్పు నాలో లేదు, మీరు చూసే విధానంలో ఉంది. జీవితం అశాశ్వతమనేది జీవన సత్యం. ప్రతిరోజు ఎవరో ఒకరు మరణించడాన్ని ప్రజలు చూస్తూనే ఉంటారు, అయినా శాశ్వతమన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. విలువ లేని మనుషులకి ఎంత విలువ ఇచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవలసిన టైం వస్తుంది, కాస్త ఓపిక పట్టు. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు మన ప్రతి మాటలోనూ తప్పుల్ని వెతుకుతారు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. శరీరంలోకి దూసుకెళ్లిన తూటానైనా తీయొచ్చు, కానీ హృదయంలో గుచ్చుకున్న మాటలను మాత్రం తీయలేము. కర్మకాలి మనిషి మంచాన పడితే కానీ అర్థం కాదు ఈ అతుకుల బొంత బ్రతుకు విలువ ఎంత అనేది. నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్వాలేదు, కానీ ఇతరుల కష్టాన్ని చూసి నువ్వు మాత్రం నవ్వకు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే, లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తుపెట్టుకోవలసిన ఒక నిజం, ఈ క్షణం కూడా శాశ్వతం కాదు. అదే స్వరం, కానీ మాటలు వేరు. అదే మనిషి, కానీ రూపం వేరు. అదే నవ్వు, కానీ కారణం వేరు. అదే ఆశ, కానీ నమ్మకం వేరు. అదే నేను, కానీ నువ్వు మాత్రం వేరు. మన కోసం ఎదురు చూసే వాళ్లకు మన మనసులో ప్రత్యేక స్థానం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన కోసం కేటాయించేది సమయం మాత్రమే కాదు, వారి జీవితంలో కొంత భాగం. బంధాన్ని వదులుకోవడానికి, కావాలనుకోవడానికి క్షణకాలం పట్టదు, కానీ వద్దనుకున్న బంధాన్ని మరచిపోవడానికి, కావాలనుకున్న బంధాన్ని నిలుపుకోవడానికి జీవితకాలం సరిపోదు. కొంతమందిని మనం ఎంత మనవాళ్ళనుకున్నా వారి దృష్టిలో మాత్రం మనం పరాయి వాళ్ళమే. I love 3 languages of the universe: music, love and silence.
పరాజయానికి, మనల్ని తక్కువ చేసి చూసేవారికి భయపడి ఎంత దూరం పరిగెడతావు? ఎదురు తిరిగి బ్రతకడమే జీవితం. జీవితాంతం ఒకరితో బంధం కావాలి అనుకున్నప్పుడు క్షమించే గుణం, ప్రేమించే మనసు, భరించే ఓపిక ఉండాలి. ఎందుకో తెలియదు, నేనంటే కష్టాలకు చాలా ఇష్టం అనుకుంటా. నేనేదో చుట్టమైనట్టు వస్తే కట్టుకట్టుకుని మరీ వచ్చేస్తాయి. ఒక్కసారి వస్తే తిష్ట వేసేస్తాయి. అలసిన మనసుకి సేద తీర్చే తోడువు నీవైతే కడదాకా తోడు వచ్చే బంధం నేనవుతా. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు, కానీ కొన్ని పరిచయాలు మాత్రం కడవరకు జ్ఞాపకాలై మిగిలిపోతాయి. మరణంతో జీవితం ముగిసిపోతుందేమో కానీ బంధం ముగిసిపోదు. మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు. జాగ్రత్త. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అది విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నిద్రపోయే వేళ నీ మాటలు గుర్తురాగా పెదవులపై చిరునవ్వు మెరిసింది. ఆ చిరునవ్వుకి తోడుగా నీ జ్ఞాపకాలు జోలపాడడం మొదలెట్టాయి. ఈ జీవితముందే ఇది పూర్తిగా ఎవరికీ లభించదు. ఏ ఒక్కరిని చూసినా ఏదో ఒక లోపం ఉండి తీరుతుంది. మంగళసూత్రం అంటే జీవితం అనే తాడుకి 2 హృదయాలు ముడివేయడం. మంగళసూత్రం అంటే జీవితం అనే తాడుకి 2 హృదయాలు ముడివేయడం. ఈ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ చెరిసమ భాగాలు. వారిలో ప్రేమతో నిండిన ఏకత్వం లేకపోతే పరిపూర్ణత లేదు. మన దేశంలో రైతులు చాలామంది పేదవాళ్ళు. అయినా కూడా వృద్ధాశ్రమంలో రైతుల తల్లిదండ్రులు ఉండరు. నిజంగా గర్వించదగ్గ విషయం ఇది. మన దేశంలో రైతులు చాలామంది పేదవాళ్ళు. అయినా కూడా వృద్ధాశ్రమంలో రైతుల తల్లిదండ్రులు ఉండరు. నిజంగా గర్వించదగ్గ విషయం ఇది. నొప్పి మాట్లాడించినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనిషితో మాట్లాడించలేదు. జీవితం చదవని పుస్తకం వంటిది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతోందో ఎవరికీ తెలియదు. మౌనం, నవ్వు, ఈ 2 అద్భుతమైన సాధనాలు. నవ్వు సమస్యలు సులువుగా దాటేలా చేస్తుంది. మౌనం సమస్యలే లేకుండా చేయగలుగుతుంది. మరణంతో జీవితం ముగిసిపోతుందేమో కానీ బంధం ముగిసిపోదు. జీవితంలో బోలెడన్ని పరిచయాలు అవసరం లేదు. ఉన్న పరిచయాల్లో జీవం ఉంటే చాలు. ఎవరైనా నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు. చేయి జారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు. చేసే పనిని వాయిదా వెయ్యనని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. నీలా వెనక్కి లాగే వాళ్ల మాటలు అసలు పట్టించుకోనని చెప్పు. ఎప్పుడూ పక్కనోడి పనిలో వేలు పెట్టనని చెప్పు. ఎవడి పని వాడు చూసుకుంటే మంచిదని చెప్పు. కష్టమైన పని, సుఖమైన పని అనేవి ఆయా వ్యక్తుల మీద ఆధారపడి ఉంటాయే తప్ప ఆ పని మీద మాత్రం కాదు, కాబోదు. తిండి పెట్టలేని వాడి ఇంటికి వెళ్ళి మంచినీళ్ళైనా తాగిరండి. కానీ మనల్ని నిర్లక్ష్యంగా చూసేవాడింటికి పరమాన్నం పెట్టినా వెళ్ళకండి. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి, మరచిపోలేనన్ని బంధాలను ఇచ్చి, నిలకడలేని మనసుని మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో ఆ దేవుడు.